కాదబ్బా, కొన్ని క్లారిటీలు అడుగుతారు, క్లారిఫికేషన్ అడుగుతారు. క్లారిఫికేషన్ అడిగినప్పుడు చెప్పాలి కదా. చెప్తే పక్కన వాళ్ళకి ఎలా అనిపిస్తుంది, నువ్వు వాళ్ళని సపోర్ట్ చేస్తున్నావు, వీళ్ళని సపోర్ట్ చేస్తున్నావు అంటారు. ఒకవేళ అది రివర్స్లో అంటే మీరేమో నువ్వు వేరే వాళ్ళకి సపోర్ట్ కాబట్టి ఇట్లాగ అంటారు. ఇది ఎప్పుడు ఉండే గోలే. బట్ నన్ను ఎక్కువసార్లు ట్యాగ్ చేసి లేదంటే నాకు పంపించినప్పుడు దాని మీద మీరు క్లారిటీ అడిగినప్పుడు, లేదంటే దాని మీద నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నప్పుడు నేను ఇస్తా. ఏదో ఒక రీల్ త్రూ ఇస్తా, లేదంటే ఒక రివ్యూ చేసి ఇస్తాను, లేదంటే పార్ట్ ఆఫ్ ద రివ్యూగా చెప్తాను. యాక్చువల్గా నేను దాన్ని కొంచెం మంచిగా అనుకుంటాను, ఎందుకంటే మీ కామెంట్స్ చదివి మీకోసం రెస్పాండ్ అవుతుంది. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా సరే అనుకుంటున్నాను నేను. సో మీరు ఎలా తీసుకుంటారు అన్నది మీ ఇష్టం. ఇంకొక క్లారిఫికేషన్ కూడా ఇక్కడ ఇస్తా వేరే దాని మీద. బట్ ఎపిసోడ్ రివ్యూలో అయితే ఏమీ లేదు. సో ఈ క్లారిఫికేషన్ ప్లస్ ఎపిసోడ్ రివ్యూ లైట్గా అట్ట చెప్పేసుకుంటా నైట్ మిడ్ నైట్ టాక్స్తో ఒకవేళ లేదన్నా మాట్లాడుకుంటే కలుద్దాం. ఎందుకంటే గత 2 ఎలిమినేషన్లో వాళ్ళే మాట్లాడుకోవట్లా, తినడం పండడం అంతే ఉంది, అంతకుమించి ఏం లేదు. సో లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ముందుగా వీడియో లైక్ చేసి ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇట్స్ ఓకే. చాలా సబ్స్క్రైబర్స్ జుమ్మని వెనక్కి వెళ్ళారు నా లాస్ట్ వీడియో చూసి. దట్స్ ఓకే. అంటే పొగిడితేనే వస్తాము, తిడితే రాము అని అనుకుంటే ఓకే. బట్ నా టార్గెట్ నాకు ఉంది, వెళ్తాం లేదంటే లేదు, అదే లైఫ్ అయ్యింది. అదొక మోటివేషన్ అంతే. దానివల్ల మోటివేషన్ డౌన్ అయిపోతుంది కాదు, ఇంకొంచెం పెరిగిద్ది. నేను కొద్దిగా సెన్సిటివ్ అబ్బా, నిజంగా నేను హానెస్ట్గా చెప్తాను. నన్ను డౌన్ చేయడం కూడా చాలా ఈజీనే. నేను కొంచెం స్ట్రాంగ్ అవుతూ వస్తున్నా. బయటకు స్ట్రాంగ్ ఉంటాను. లాస్ట్ టైం కూడా చెప్పాను. నేను ఎంత సెన్సిటివ్ చెప్తున్నాను. నేను ఓపెన్ చేస్తున్నా, నాకు కామెంట్లు కనిపించినప్పుడు ఏదైతే కామెంట్లు కనిపిస్తో వాటికి హార్ట్ ఇవ్వటమా, రిప్లై ఇవ్వటమా చూస్తూ ఉంటాను. మీకు విషయం తెలుసా, నేను ఒక స్పెషల్ అనాలిసిస్ వీడియో చేశాను. నా thumbnail డిజైనర్కి నాకే తెలుసు ఈ సీజన్ టాప్ 5 టాప్ 6 టికెట్ ఫినాలే ఎలా ఉండబోతుంది, ఇప్పుడు ఈ వారం ఎలా జరగబోతుంది అని. నేను ఓపెన్ చేయగా నాకు కనిపించింది కాబట్టి ఏంద్రా నువ్వు సండే ఖాళీగా ఉన్నావా, పిచ్చి వీడియోలు చేస్తున్నావు అని చెప్పి కనిపించింది. దాని ఒక కామెంట్ అయినా సరే నాకు అది తగులుతూ ఉంటాయి. నేను తప్పగా వీడియో అప్లోడ్ చేయడం మానేసా. అప్లోడ్ చేయకుండా చక్కగా పడుకున్నా. ఏంది గోలా అని చెప్పి, ఈ డబ్బుల కోసం చేస్తున్నావా ఏంటంటే ఏం చెప్తాం. ఆ వీడియో ద్వారా ఏదైనా కోట్లు వచ్చేస్తాయా కక్కుర్తి పట్టడానికి. ఏదో సండే పూట కొంచెం అన్న ఏదో వీడియో చెయ్యి అని చెప్పి ఇంతకుముందు వచ్చిన దాన్ని బట్టి చేసేది. సర్లే 2 చేసాం కదా ఎందుకు ఈ గోలా అని చెప్పి దాన్ని ఇంకా అప్లోడ్ చేయకుండా వదిలేశారు. అలాగే ఉంటుంది మరి. సో అంటే నేను అలా ఉంటాను. సో మారతా, కొంచెం స్ట్రాంగ్ అవుతున్నా. సో సీజన్ ఒకేసారి అవ్వలేను కానీ అవుతా. సరే, ఎనీవే. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్తాం 75Kకి, వెళ్ళకపోతే వెళ్ళలేదు. సమ్ అదర్ టైం, సమ్ అదర్ సీజన్, లేదంటే ఇంకొక సమ్ అదర్ వీడియో ఏదో ఒకటి ఎప్పుడోకప్పుడు. ఓకే, ఒక క్లారిటీ ఇస్తా. అదేంటి అంటే సంజన గారు రీలోడ్ ఫార్వర్డ్ చేస్తున్నారు ఏంటంటే హిందీ బిగ్ బాస్లో కూడా ఆవిడ ఎలాగే చేశారు అది అని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది హిందీ బిగ్ బాస్ కాదు. ఆవిడ కన్నడ బిగ్ బాస్లో వచ్చారు, ఒక 2 వారాలు ఉన్నారు, వెళ్ళిపోయారు. అది హిందీ బిగ్ బాస్ కాదు. హిందీలో ఇంకొక షో అదేంటంటే ముష్టే షాదీ కరువు అని చెప్పి మన పెళ్లి చూపులు లాంటిది ఉంది చూసారా, అలాగా హౌస్లో చేశారు. అందులో ఏంటంటే పారస్ చాబ్రా పెళ్లి కొడుకులాగా, షహనాజ్ గిల్ పెళ్లి కూతురులాగా కొంతమంది అబ్బాయిలు కొంతమంది అమ్మాయిలు ఉంటారు. వాళ్ళు ఏంటంటే అబ్బాయిలు షహనాజ్ గిల్ని, అమ్మాయిలు పారస్ చాబ్రాని ఇంప్రెస్ చేయాలి. షో ఫార్మాట్ అది. ఇంప్రెస్ చేస్తే వాళ్ళు పెళ్లి చేసుకుంటారు అన్న విధంగా, అంటే పెళ్లి చూపుల టైప్లో. సో అందరూ అక్కడ వాళ్ళని ఇంప్రెస్ చేయాలి. వీళ్ళు ఏంటంటే కొంతమంది కండిషన్స్ వాళ్ళే కొంచెం అబ్బాయిలు అమ్మాయిలు ఫ్లట్ చేసుకోవడం ఏదో జరుగుతుంది అక్కడ. నేను కంప్లీట్గా షో చూడాలి, అక్కడక్కడ ప్రోమోలు అవి చూడటమే. సో అదేంటంటే మొత్తం షో కూడా జరగల. 13 వారాల షో అది, నాకు తెలిసి 13 వారాలు 14 వారాల షో అది కోవిడ్ వల్ల 25 డేస్కి దాన్ని తీసేశారు. ఇప్పుడు అందులోంచి ఒక క్లిప్ తీసి వైరల్ చేస్తుంది ఏంటంటే సంజన గారు అన్ని చోట్ల అయితే ఇక్కడ కూడా అలాగే ఒక అమ్మాయి మీద నిందలేశారు అయ్యి అని చెప్పి దీనికి లింక్ పెట్టి చేస్తున్నారన్నమాట. సో ఆవిడ ఫార్మాట్ ఎంత, ఆవిడ అదే చేస్తున్నారు, అలాగే చేస్తారు, తప్పిది అని చెప్పేసి 2 విషయాలు. ఒకటి, దానికి ముందు నిజంగా అక్కడ ఏం జరిగింది ఏంటి అన్నది మనకు తెలియదు. నేను షో చూడాల, మీరు చాలామంది చూసుండరు, జస్ట్ ఆ లింక్ అక్కడ వరకే చూస్తున్నాం. ఈవెన్ అది రైట్ అయినా కూడా ఇక్కడ రాంగ్ అని ఇక్కడ సంజన గారు తప్పు చేయలేదు నేను ఎప్పుడు చెప్పలేదే. ఎవరు చెప్పారు? విధానం తప్పన్నాం, మాట్లాడే విధానం తప్పన్నాం. అక్కడ కూడా మాట్లాడే విధానం కోసమే క్వశ్చన్ అవుతుంది నాకు తెలిసి ఆ క్లిప్ చూస్తున్నప్పుడు. ముందే వెనక చూస్తే మనకి ఇంకా డీటెయిల్గా వస్తుంది ఆవిడ తప్పు చేశారా, రైట్ చేశారా, రాంగ్ చేశారని చెప్పి. సో అది షో గురించి నేను క్లారిటీ ఇచ్చాను. బిగ్ బాస్ షోలో సంజన గారు వెళ్ళారా, బిగ్ బాస్ షోలో ఎలాగే చేస్తున్నారు అది అని చెప్తే నేను ఫస్ట్ అది క్లారిటీ ఇచ్చాను. దానికి క్లారిటీ ఇస్తే సపోర్ట్ అంటారు. రివ్యూ చూడండి, ఆ రోజు ఎపిసోడ్ రివ్యూ చూడండి, నామినేషన్ ఎపిసోడ్ రివ్యూ చూడండి. చూస్తే నేను ఎవరికి సపోర్ట్ చేశాను అర్థమైంది. ఈవెన్ వాళ్ళ పేజెస్లో కూడా రీతి చౌదరి వాళ్ళ పేజెస్లో కూడా పెట్టుకున్నారు. నేను సపోర్ట్ చేయను. నేను అన్నది కూడా ఏంటి, ఎక్కడైనా సరే ఆవిడికి అగైనెస్ట్గా, అంటే ఆవిడ తప్పు చేశారని చెప్పడం వరకు ఓకే. ఏ విధంగా అంటే ఈ మాట్లాడే విధానం పరంగా, లేదంటే ముందే చెప్పాల్సింది, వీటన్నిటి పరంగా. అక్కడి నుంచి ఏదైతే డ్రామా క్రియేట్ చేశారో ఆ డ్రామా కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఆవిడకి స్టాండ్ తీసుకున్నారో, ఆవిడ సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకుంటా, అది సూపరు. అక్కడి నుంచి మనం చెప్పుకున్నాం. అది అక్కడ ఆవిడకి సపోర్ట్ చేసింది. బట్ అక్కడ ఎవరున్నా అదే చేస్తాను, సంజన గారనే కాదు. సో అది సంగతి చెప్పేశాను.
సో ఇంక మీ ఇష్టం, దాన్ని మీరు ఎలా తీసుకుంటారు ఏంటి అని చెప్పి నేను రీతు మీద చేసిన కామెంట్స్ నేను సపోర్ట్ చేయాలి. నాకు తెలిసి వాళ్ళ ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేయరు. జస్ట్ ఏంటంటే మాట్లాడే విధానం, ఆవిడ చెప్పింది కరెక్ట్ అని ఆవిడ కనిపించింది చెప్పడం తప్పలేదు, కానీ విధానమే క్వశ్చన్ ఎప్పుడు విధానమే. అది క్లారిటీ ఇచ్చా. ఓటింగ్ కోసం మాట్లాడుకుందాం, ఓటింగ్ కోసం అన్న ఎవరు రియల్ టైంలో టాప్లో ఉన్నారు ఏంటి అని చెప్పి అక్కడ కూడా కన్ఫ్యూజన్ ఉందని చెప్తాను. సో ఎనీవే, డెమాన్ని సేవ్ చేశారు స్టార్టింగ్ ఆఫ్ ద ఎపిసోడ్. దాంట్లో వెయిట్ ఏమన్నా యాడ్ చేసామంటే నా హార్ట్ యాడ్ చేశానని చెప్పి మార్రా ఎందుకు తగ్గించుకుంటే మంచిది. సో నాగార్జున గారు భరణి అన్నకి లాస్ట్ వీక్ బెస్ట్ మూమెంట్, అది మొత్తం కామెడీ చాలా బాగుంది ఇది అయ్యని చెప్పుకుంటా బెస్ట్ మూమెంట్. ఈ మీమ్ వేస్తారని అనుకున్నా మీమ్ వేశారు. కాస్త చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఆ సాంగ్ లింగ్ 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 అది కాకుండా మన వాళ్ళు వేరేది ఆ బుడ్డోడి పిల్లము అని మన వాళ్ళు ఎవరో మీమ్ పేజెస్ వాళ్ళు అది క్రియేట్ చేశారు మేము. అది సూపర్ వచ్చింది. నాకు అది చూసాక నాకు నవ్వు ఆగలేదు అసలు. రేపు భలే క్రియేట్ చేశారు కదా అని చెప్పి నేను చాలా లెస్గా కామెంట్స్ చేస్తాను వీడియోస్ కింద, దాని కింద కూడా కామెంట్ చేస్తాను సూపర్ బాగా క్రియేట్ చేశారు మేము అని చెప్పి. అది బాగా వచ్చింది. ఆ పాట వేసి చేయాల్సింది, అది పాట వేసి అంటే బాగుండేది. ముగ్గురు అది బాగా సెట్ అయింది, బాగా వస్తుంది. బట్ మొత్తానికి అది వేసారు. మేబీ వాళ్ళకి అక్కడ అదేసి దానికి ఏదైనా కాపీరైట్స్ ఉన్నాయేమో మనకి ఈ సాంగ్ వేస్తుంటారు నేను అనుకోవటం, అందుకే వాళ్ళు పగలబడినవారు. సో బట్ హ్యాపీ అట్లీస్ట్ ఒక మీమ్ వేశారని చెప్పి. దాని తర్వాత భరణి అన్నను సేవ్ చేశారు. ఈ సేవింగ్ ఆర్డర్ ఎలా ఉంటుందంటే వాళ్ళకి కొద్దిగా బూస్టప్ లాగే ఉంటుంది, ఎక్సెప్ట్ బాటమ్ 2 తప్పితే మిగతాది మొత్తం వాళ్ళకి బూస్టప్. ఇందులో ఓటింగ్ ఆర్డర్ని బట్టి సేవ్ చేయరు. వాళ్ళ లోపల అనుకుంటారు, వాళ్ళు నిజం తెలిసినా కూడా అలాగే అనుకుంటారు, ఒక బాటమ్ 2నే డేంజర్ జోన్. సో ఇక్కడ జరిగిన మెయిన్ టాస్క్ ఏంటంటే ఇక్కడ ఫ్యామిలీ ట్రీ ఒకటి పెట్టారు. ఇక్కడ ఉండటం ఎవరు కరెక్ట్ కాదు అని చెప్పి వీళ్ళకి ముందు ఒక ఒపీనియన్ ఉన్నప్పుడు నేను స్టిల్ అదే అంటాను, డబల్ స్టాండర్డ్స్. సో చెప్పాలంటే అక్కడ కూడా అదే చెప్పచ్చు, ఇక్కడ అదే చెప్పచ్చు. బట్ ఒకళ్ళిద్దరు అట్లీస్ట్ రీతు పెట్టలేదు, అదే కొంచెం సంతోషం. అదేనా మార్చారు అని చెప్పి, ఆవిడైనా మార్చారు అని చెప్పి. భరణి అన్న ఫస్ట్ నుంచి డెసిషన్ కానీ హౌస్ హార్మనీ కానీ గేమ్స్ కానీ అన్నీ చూసుకుంటే సంజన గారు అని చెప్పి తీసేశారనమాట. నెక్స్ట్ సంజన గారు రీతు లాస్ట్ 3 weeks నుండి ఐఎమ్ ట్రైంగ్ టు అవాయిడ్ ఎనీ ఫైట్, ప్రతి వారము స్ట్రాంగ్గా లెంతీగా నాతోనే గొడవ పడుతుంది, రెచ్చగొడుతుంది తనే అని చెప్పి. సో అందుకే నేను ట్రిగ్గర్ చేస్తాను కాబట్టి ట్రిగ్గర్ అవుతాను. ట్రిగ్గర్ అవ్వచ్చు, పాయింట్స్ పెట్టే విధానంలో ఉంటుంది. సో రెచ్చగొట్టింది తనే. సో నేనేమో సారీ చెప్పాను అన్నారు. మేడం మీరు సారీ చెప్పలా, సారీ అని అన్నారు కానీ ఫీల్ అయ్యి చెప్పలా. కానీ ఏంటంటే తను చాలా మాట్లాడింది, బూతులు కూడా చెప్పింది, కానీ నాకు సారీ కూడా చెప్పలేదు అని చెప్పి ఇంకా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది. మీరు ప్రాపర్గా ఫీల్ అయ్యి సారీ చెప్తే తను ప్రాపర్గా ఫీల్ అయ్యి సారీ చెప్తారు. ఏదైనా నామకే వస్తే సారీ చెప్తే ఆవిడ ఎందుకు చెప్తారు? సో ఫీల్ అవ్వాలి కదా. పైగా ఆవిడేంది ఎప్పుడుదో 3rd week మాటలు, దాని తర్వాత మీరు కలిసిపోయి ట్రావెల్ చేసి ఇప్పుడు సారీ చెప్పమంటే ఆ బూతులకి అవ్వదు కదా. ఇంకా నామినేషన్కి ఆటల పరంగానే చెప్పారు కానీ దాన్ని సారీ చెప్పాల్సిన నెసిటీ లేదు. సో అది నాగార్జున గారికి ఫోర్స్ చేస్తే వీళ్ళందరూ ఫోర్స్ చేస్తే సారీ రీతు సారీ అని చెప్పేది పడేసారి తప్పితే నిజంగా ఫీల్ అయ్యి జెన్యూన్గా చెప్పింది కదా, చెప్తే అప్పుడు. బట్ నాకు తెలిసి ఇంకిద్దరి మధ్యలో అంత ఈజీగా సార్ట్ అవుట్ అవుతుంది అని అనుకోవట్లా. ఇంట్రెస్టింగ్గా ఈ నామినేషన్స్ ఎలా ఉంటే చూడాలని ఉంది. ఎందుకంటే నేను ప్రోమో చూడలేదు, నెక్స్ట్ ఏం జరగబోతుందని చెప్పి. మళ్ళీ చేసుకుంటారా, మళ్ళీ ఏం చేస్తారు, వీళ్ళ మధ్యలో ఎలా ఉంటుందని చెప్పి. నాకు తెలిసి నేను ఇంకోటి చెప్తాను చూడండి, వీళ్ళకి బుర్రలేదని ఎందుకన్నా అనాల్సి వచ్చిందంటే మైండ్ లేదని చెప్పి. ఇప్పుడు అక్కడ నలుగురు అట్లా చేశారా, దాని తర్వాత ఇప్పుడు ట్రీ కోసం చేశారా, దాని తర్వాత ఇప్పుడు నామినేషన్లు కూడా ఎక్కడ ఉండి చేస్తారు అందరు కలిసి అనిపిస్తుంది నాకు. అప్పుడు అందుకని చెప్తున్నా, అవన్నీ చేసినప్పుడు ఏమైందంటే ఆటోమేటిక్గా ముందు జరిగింది మర్చిపోయి ఇప్పుడు ఎమ్మెల్యేలో మాట అంటాడు. ఏమంటాడు, ఇప్పుడు నీ గొడవంతా మర్చిపోయి నువ్వు పట్టుకున్న మాటని పట్టుకొని సాగదీస్తారని. ఇప్పుడు కూడా అంతే, మెయిన్ టాపిక్ మర్చిపోయి ఏంది పద్దాక సంజన గారిని టార్గెట్ చేస్తున్నారని చెప్పి ఆ విధంగా టాప్ 5కి వెళ్తారు. ఆ విధంగా ఓటింగ్ పెరుగుతుంది. ప్రజలు అందరూ ఆలోచించే మైండ్ సెట్లు అలా ఉంటాయి. ఎందుకు ఇది అయిపోయింది కదా, ఏంది ఇంకా ఎంతసేపు, ఇప్పుడు నాగార్జున అనలేదా శోభన్ శెట్టిని బాబు కొత్త పేరు ఎత్తుక్కోమ్మా అని చెప్పి. అలా ఉంటుంది, ఎవరి థాట్ ప్రాసెస్ అయినా అలాగే ఉంటుంది. మీకు అర్థమైందా? ఎందుకు అంటే తప్పు చేసిన వాళ్ళు టాప్ 5కి వెళ్తారా, ఈ తెలియక చాలామంది తప్పులు చేయకుండా ఉండిపోతారంటే తప్పు చేసిన వాళ్ళు కాదు. తప్పు చేసిన తర్వాత అది అయిపోయిన తర్వాత కూడా ఆ తప్పుని ఇంకా నొక్కితే అప్పుడు వాళ్ళు వెళ్తారు. మన రియల్ లైఫ్లోనే అంతే, ప్రతి అదే పాయింట్ మీద టార్గెట్ చేస్తా ఇంకెంతసేపు, ఎన్నిసార్లు. నెక్స్ట్ రీతు దివ్య. సో ఇది నాకు నచ్చింది. అట్లీస్ట్ తనైనా సరే తన సంజన పెట్టి ప్రతిదానికి సంజన గారే అయిపోతున్నారు అన్న విధంగా ఉంది కాబట్టి ఫ్యామిలీ ట్రీ కొంచెం అంటే మిగతా వాళ్ళందరితో ఎక్కువ బాండింగ్ ఉంది. కంపారిటివ్గా దివ్యత లేదు, ఎంత చెప్పినా తనే అన్నట్టు ఉంటుంది. కానీ ముందు చెప్పిన ఏమీ అర్థం చేసుకోదు అని చెప్పి. సో రీతుతో తనకు బాండింగ్ లేదు, మిగతా వాళ్ళతో బాండింగ్ ఉంది కదా అని చెప్పి. దివ్య సేమ్ రీతునే. సో ఉన్న వాళ్ళందరితో కొంచెం లీస్ట్ క్లోజ్ కాబట్టి రీతు. నెక్స్ట్ డెమాన్ పవన్. ఉన్న వాళ్ళు ఎక్కువ మందితో ప్రాబ్లం ఉన్నది సంజన గారికి కాబట్టి సంజన గారు. ఇవన్నీ సింపుల్. సుమనన్న సంజన గారు. సో హౌస్ హార్మోనీ కానీ సపోర్ట్గా ఆకపోవడం కానీ ఏదైనా సరే కానీ నాగార్జున గారు ఇక్కడ సుమనన్నకి ఏసారి చూస్తారా, సుమనన్నకి అర్థం కావాలి. మరి నామినేషన్ సుమనన్నకి ఏం చేస్తారన్నో చూడాలి. అలాగే డేంజర్ జోన్కి తీసుకెళ్ళి కూడా సుమనన్నకు సిగ్నల్ ఇచ్చారు.
సుమరానికి మైండ్ పోయి హౌస్ మొత్తానికి కూడా మైండ్ పోయి ఉంటుంది. వాళ్ళిద్దరు మిగలంగానే ఏందిరా ఇది అని. అలా ఎలాగా సంజన గారు అంత గొడవ చేశారు కదా మాట్లాడదు ఆ టైం వచ్చేప్పటికి. నాగార్జున గారు సుమన్ నామినేషన్లోనూ ఈ మాటే, టాస్క్లోనూ ఇదే మాట, కంటెండర్షిప్లోనూ ఇదే మాట, ఇప్పటికైనా కొత్త డైలాగ్ ఎత్తుక్కోరా నాన్న అని చెప్పి ఒకటి చెప్పారు సెటారికల్గా. ఆయనకు అర్థం అవ్వాలి, ఓ నేను ఇంకెంత చేస్తున్నానా అని చెప్పి. నెక్స్ట్ కళ్యాణ్, వీళ్ళే ఇంకెవరు ఉంటారు ఇంకా అని చెప్పి. సో నాట్ ఫర్ బాండింగ్ క్లోజ్ అని కాదు, ఆ బేసిస్ కాదు, హౌస్ హార్మనీ డిసిప్లినరీ యాక్షన్స్ ఆ ప్రకారంగా సంజన గారు. సో ఈయన నలుగురిలో లేరు కాబట్టి ఓకే. నెక్స్ట్ ఇమాన్యుయల్ మమ్మీ బయటికి వెళ్ళిపోవాలని కాదు కానీ సో జస్ట్ ఏంటంటే ఇంకేదో పెట్టేయాలి కాబట్టి మనం ఎంత చెప్పినా మనం మంచి చెప్పినప్పుడు మన మాట వినాలి. సో బయటికి వెళ్ళే ఛాన్స్ రాదు. సో తన గేమ్ని చాలా బాగా అలా మాట వింటే కనుక బయటికి వెళ్ళే ఛాన్స్ రాదు. తన గేమ్ తను చాలా బాగా ఆడుతుంది. కొన్నిసార్లు ఇలాంటివి వింటే కనుక ఇంకొంచెం బాగా ఆడుకోవచ్చు, బయటికి వెళ్ళకుండా ఉండొచ్చు అనే విధంగా. బేసికల్గా ఏంటంటే తను చెప్పే మాట వినమని అంటున్నాడు. మంచి మాటలు చెప్పాడు కానీ సంజన గారికి ఎప్పుడు చెడ్డ మాటలు చెప్పలేదులేండి. తన గేమ్ పోవాలని ఎప్పుడు చెప్పలేదు, గేమ్ ఉండాలని చెప్పాడు. కొడుకే మమ్మీని తీసాడు అంటే వెళ్ళిపోద్దని కాదు సార్. నెక్స్ట్ తనూజ సంజన గారి పేరు చెప్పారు. ఇక్కడ 2 పాయింట్లు, తనకు ఓన్ పాయింట్ ఒకటి ఉంది, మామూలు హౌస్ పాయింట్ ఒకటి ఉంది. చాలా మంచి మనిషి. మా నలుగురు డిస్కస్ చేసినప్పుడు కూడా ఏంటంటే చెప్పింది అదే, ఎవరైనా హట్ చేస్తే సో హట్ చేస్తున్నారని తెలవగానే అవతల వాళ్ళని హట్ చేసేయాలి, ఏదో ఒకటి అనేయాలి అని అనేస్తారని చెప్పి. సో ఇది కరెక్ట్గానే అర్థం చేసుకున్నారు, బాగా అర్థం చేసుకున్నారు. ఏంటంటే ఈవెన్ సంజన గారు కూడా దానికి చెప్పారు, తనూజ కరెక్ట్గా అందేది అని చెప్పి. కానీ ఆవిడ ఏమంటున్నారు అంటుంది ఆవిడకే తెలియట్లేదు. సో లాస్ట్ టైం నామినేషన్స్లో నువ్వు స్ట్రాంగ్ ఫ్యామిలీ వాళ్ళు చాలామంది పెట్టారు అన్నప్పుడు అదేంది మరి ఇమాన్యుయల్ కూడా చాలామంది పెట్టారు కదా అంటే సో అంటే ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉంది కాబట్టి అని చెప్పి. కానీ బిగ్ బాస్ ఏమంటారంటే మెయిన్ గేట్ నుంచి వచ్చాక అంటే ఆవిడేమో అలా అన్నారు, మళ్ళీ ఆవిడే మెయిన్ గేట్ నుంచి వచ్చాక అందరూ ఈక్వల్ అంటారు. సో 2 పాయింట్లు ఆవిడే అంటున్నారు అన్న విధంగా చెప్తున్నారు. ఆవిడ పర్సనల్ ఎమోషన్ బాండింగ్ అనేది తెచ్చేసి సేఫ్ గేమ్ ఆడటం నాకు నచ్చలేదు, సో అందుకోసమే తీసేస్తున్నారు అని చెప్పి ఆవిడ పర్సనల్ రీజన్స్తో తీసేశారు. నెక్స్ట్ నాగార్జున గారు, సంజన నీకు 6 హౌస్ మేట్స్ నుంచి ఫ్యామిలీగా అంటే ఎంతమంది ఉన్నారు ప్రజెంట్ 9 మంది. సో 9 మందిలో ఆవిడ తీసేసుకుంటే 8 మంది, 8లో 6 ఓట్లు పడ్డాయి. 2 ఓట్లు పడలేదు అంటే రీతు నెక్స్ట్ దివ్య ఓట్లు పడలేదు అంతే. సంజన 6 హౌస్ మేట్స్ నుంచి నీకు ఫ్యామిలీగా కన్సిడర్ చేయటం లేదు, టైం టు థింక్, ఆట మార్చుకోవాల్సిన టైం అని చెప్తే లాస్ట్ వీక్ ఇట్టా చెప్తేనే ఒక ఆట మార్చారు. ఇప్పుడు మళ్ళీ ఆట మారిస్తే ఇంకేమైద్దానో చూడాలి. లాస్ట్లో నేను మారిపోయానని చెప్తారు చూడండి, అక్కడ నాకు ఓకే లెట్స్ వెయిట్ అండ్ సీ అన్నట్టు అనిపించింది. ఇమాన్యుయల్ పాట పాడాడు, నెక్స్ట్ ఇమాన్యుయల్ సేవ్ అయ్యాడు. ఇక్కడ టాస్క్ అడిపించారు, పోస్టర్ల టాస్క్. ఆ పోస్టర్ ఎవరు డిజైన్ చేశారు పంపించండి వాళ్ళకి. నాకు సూపర్ సినిమాలో బ్రహ్మానందం సీన్ గుర్తొచ్చింది. అది డయాగ్రామ్ వేస్తారు కదా, సో మీ ఫోటో ఏంటంటే ఎవడరాడు వాడిని అడుగు డబ్బులు అంటారు చూసారా, కొన్ని పోస్టర్లు అట్లా ఉన్నాయి. వీళ్ళు చెప్తే కానీ అర్థం కలిగింది, ఓ ఇది అల్లా అని చెప్పి కన్ఫ్యూజింగ్ అనిపించినాయి. సో దేశముదురు ఇమాన్యుయల్, అది ఇమాన్యుయల్ అని చెప్తే కానీ అర్థం కదా, అది ఎవరో అన్నట్టు అర్థమైంది నాకు. నెక్స్ట్ జగదేవి కూడా తెలుసు అందరిలో ఎవరు అంటే భరణి అన్న పవన్ అండ్ రీతు అని అన్నారు. అలాగే కొంచెం ఆలోచించలేదు అనిపించింది. పవన్ అసలు కాదు సార్, మేము కాదు సార్ అని చెప్పి కొంచెం చిరాగ్గా అంటే ఏదో అయింది, గొడవ ఏదో అయింది మళ్ళీ నాకు తెలిసి ఆ బ్రేక్లో. ఇప్పుడు మనం చూస్తాం, నాకు తెలిసి మాట్లాడుకోకుండా ఉంటారు, మళ్ళీ దాని తర్వాత మాట్లాడుకుని మళ్ళీ గొడవ పడతారు, అది రిపీట్ అవుతుంది. అలా 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 చేస్తే ఇద్దరు అలా బయటికి వెళ్ళిపోతారు, మిగతా వాళ్ళు లోపల దొరుకుతారు అంతే. సేమ్ అదే జరిగింది. నాకు అంటే అలా కాదండి, ఏంటి నువ్వు వీరుడు కాదనా లేదంటే తన సుందర కాదనా, ఇక్కడ కళ్యాణి అనుకుంటా నాకు తెలిసి వాయిస్ వెనక నుంచి 2 కాదు అంటే ఆయన వీరుడు కాదు ఈవిడ సుందరే కాదు అని చెప్పి సరదా ఫన్ నోట్లు అన్నదిలేండి, సీరియస్గా కాదు. నెక్స్ట్ ఏమో మా ఇద్దరం ఆ కాంటెక్స్ట్ కాదు సార్, అంటే సుందరి వీరుడు అని కాదు, మా ఇద్దరం కలిసి అలా కాదు సార్, ఆవిడ దారి ఆవిడది మా దారి మంది అన్నట్టు. నాగార్జున బిగ్ బాస్ ఏమైనా కూడా చూద్దాం అంటే తనుజ అతిలో సుందరి తనుజ అని పెట్టారన్నమాట. సో నాగార్జున చిన్న కరెక్షన్ ఏంటంటే అతి చేసే సుందరి అని రాస్తుంటే బాగుండేది అనగానే భరణి గారు ఫుల్ నవ్వుకున్నారు. ఇక్కడ కొంతమంది తనుజ గారి ఫ్యాన్స్ ఆ ప్రోమోస్ నాకు మెసేజ్ చేశారు, ఏంది ఆనంద్ గారు ప్రతిదానికి నాగార్జున గారు డౌన్ చేస్తున్నారని. సరదాగా అన్నవండి ఇవన్నీ, చాలా సరదాగా అన్నవి, కొన్ని సరదాగా అన్నం ఉంటాయి, సరదాగా తీసుకోవాలని. అలా అయితే ఎవరి మీద జోకులు లేరు తెలుసా. నేను కొన్ని మీమ్స్ నాకు భలే మీమ్స్ ఐడియాస్ వస్తాయి, అవి వేస్తున్నప్పుడు ఏమవుతుందంటే దాన్ని సీరియస్గా తీసుకుంటున్నారు. అది సీరియస్గా తీసుకోవడం వల్ల నేను 8 ఆపేశాను. నేను సీజన్ 7లో కొంచెం మంచి మీమ్స్ చేసినట్టున్నా. లాస్ట్ ఇయర్ ఒకటి వేస్తారు గొడవ చేస్తారు, ఈ రోజు ఒకటి వేయగానే గొడవ చేస్తారు. సో నేను న్యూట్రల్గా ఉండి వేస్తున్నప్పుడు ఏంటంటే ఏమో టార్గెట్ చేసినట్టు అనిపిస్తుందేమో అని చెప్పి నాకు వచ్చి క్రియేటివిటీని కూడా తొక్కేసుకుంటాను తెలుసా. ఏదర్ మీమ్స్ చేయగలం లేదంటే మనం రివ్యూస్ చెప్పగలం అన్నట్టు. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఒక సీక్రెట్ పేజ్ ఇంకో పేజ్ క్రియేట్ చేసుకొని అందులో మీమ్స్ వేసుకోవచ్చు అని చెప్పి. బట్ టైం కూడా కన్జ్యూమింగే, ఏం చేస్తాం. అసలుకే అన్ని రీల్స్ చేసి పడుకునే బయటకే 3-4 గంటలు పడుకోవాల్సి వస్తుంది. సో ఈసారి నెక్స్ట్ ఇయర్ ఎవరినైనా మనతో ఒక పార్ట్నర్ని కొన్ని విషయాలకు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇయర్ సూపర్ డూపర్ ప్లాన్ చేస్తున్నా బిగ్ బాస్కి, చెప్తాను మీకు తర్వాత, చెప్పను, సర్ప్రైజే.
సో భరణి అన్న ఫుల్ నవ్వుకుంటూ ఉంటాడు. దాని తర్వాత రేసు గుర్రం. సో సంజన గారు డెమోన్ పవన్ అంటే గుర్రానికి దెబ్బ తగిలిందంట. చూసారా ఇప్పుడు అన్నారు దెబ్బ తగిలిందని చెప్పి. ఇప్పుడు నిజంగా అయితే దెబ్బ తగిలింది ఎక్కిరిచ్చినట్ట సరదాగా అన్నట్టు దాన్ని కొంచెం సరదాగా తీసుకోవాలి, అంతే హ్యూమర్గా తీసుకోవాలి. అక్కడ కళ్యాణ్ ఫుటేజ్ అది కళ్యాణ్ ఫుటేనా అని చెప్పి నాకు డౌట్ వచ్చింది. అలా ఉంటుంది. సో హింట్ రేసు గుర్రం ముందుకు వెళ్తున్నాడు, రేసులోకి గట్టిగా ఉన్నాడు చూసుకోండి అని చెప్పి. నెక్స్ట్ గీతా గోవిందం సోమన్ పవన్ అండ్ రీత్ అనగానే వాళ్ళు సెట్ అయింది. ఇది కొద్దిగా సెట్ అయింది, ఆ పోస్టర్ ఆ ఫేస్ కొంచెం సెట్ అయినాయి. నెక్స్ట్ దివ్య ఆయన అన్న అది భరణి అన్నకు వచ్చిందనమాట. ఏందో ఈ చిట్టి నీకే వచ్చింది అనగానే అంతే సార్ అంతే అనుకుంటున్నారు రాసి పెట్టి ఉందని చెప్పి. నెక్స్ట్ చంద్రముఖి సంజన గారు, చంద్రముఖి వచ్చింది. సోమనన్న బాబు బంగారం ఎన్ని వచ్చాయి. దాని తర్వాత బాగమతి దివ్య. సో తనుజ సేఫ్ అయ్యారు. థ్యాంక్ యూ బిగ్ బాస్, థ్యాంక్ యూ ఆడియన్స్, థ్యాంక్ యూ ఫ్యామిలీ, థ్యాంక్ యూ లవ్. కొత్తగా యాడ్ చేశారు, నేను గమనించాను ఏంది కొత్తగా యాడ్ చేశారు, లాస్ట్ ఫ్యామిలీ వీక్ ఎఫెక్టా ఏంటి, ఎవరెవరో గుర్తొచ్చేస్తున్నారా అనుకోగా నాగార్జున గారు చిన్న తేడా వచ్చింది. ఏంటంటే థ్యాంక్ యూ లవ్ అన్నావు, ఆ లవ్ ఎవరు అంటే సార్ వద్దులేండి సార్, వద్దులేండి అన్నప్పుడు ఎందుకు చెప్పాలి. నెక్స్ట్ సంజన గారిని సేవ్ చేశారు. సంజన గారు ఇక్కడ ప్రతి ఒక్క ఓటర్కి ఫ్యామిలీకి లాస్ట్ ఎపిసోడ్ అందరికి థ్యాంక్స్ చెప్తూ లాస్ట్ ఎపిసోడ్లో కొంచెం ఓవర్గా ఎమోషనల్ అయిపోయి ఇంటికి వెళ్తాను అని చెప్పాను. ఐఎమ్ సారీ ఫర్ దట్. సో అంటే ఇదంతా జరిగింది కాబట్టి ఎమోషనల్ అయిపోయాను, సారీ అంటే సపోర్ట్ చేయండి అని చెప్పి. నిజంగా గేమ్ అంటే నాకు చాలా ఇష్టం అన్నట్టు 7 years తర్వాత 10 years తర్వాత 7 years తర్వాత ఈ ఇండస్ట్రీలోకి వచ్చాను, తెలుగు ఇండస్ట్రీలోకి. ఇది నాకు సెకండ్ లైఫ్. బిగ్ బాస్ వచ్చేసి లైఫ్లోనే ఒక గొప్ప ప్లాట్ఫామ్. సో డౌన్ టు ఎర్త్గా రిలాక్స్ సంజనాలా ఉంటాను అని చెప్పి ఈ వారం నేను చాలా రిలాక్స్డ్గా ఉంటాను, ఇంకా అలాంటి హడావుళ్ళు ఏం చేయను అని చెప్తాను అనమాట. ఇమాన్యుయల్ ఏంటి ఇమాన్యుయల్ మీ మమ్మీ మారిపోయేట్టుందంటే సార్ మరొక మంచిదేలాగా మార్పు మంచిదే సార్ అనగానే. సో అంటే నామినేషన్లో చంద్రముఖిలా ఉంటారు, సేవ్ అయిపోగానే జ్యోతికిలాగా నేనేం చేశాను అంటాను. సో ఎంత రిలాక్స్డ్గా ఉంటారో చూద్దాం. సో రిలాక్స్డ్గా ఉంటాం అంటే సేఫ్ గేమ్ ఆడుకుంటూ ఉంటాం కాదు, అది చేస్తే కూడా మళ్ళీ అవ్వదు, ముందుకెళ్ళరు. సో నిరంతరం ఫైట్ చేయాలి. సుమన్ అన్న కానీ భరణి అన్న కానీ సంజన గారు కానీ వీళ్ళందరూ నిరంతరం ఫైట్ చేయాలి. రీతు కానీ ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఉన్నది ఒక ప్లేసే, వీళ్ళందరూ నిరంతరం ఫైట్ చేస్తేనే ఒక ప్లేస్. నా అనాలిసిస్ వీడియో గుర్తొస్తుంది, అది పెట్టేసి ఉంటే అయిపోయేది. సో దివ్య అండ్ సుమన్ అన్న యాక్టివిటీ రూమ్లోకి వెళ్ళారు. సో దివ్యాని ఎలిమినేట్ చేశారు. ఇక్కడ మాట చెప్తాను, ఎవరికి ఓటింగ్ టాప్లో ఉన్నారు, సో ఎవరు ఫస్ట్లో ఉన్నారు, ఎవరు లీస్ట్లో ఉన్నారు, సో అఫీషియల్గా ఎవరు ఉండే అవకాశం ఉంది అని అనుకుంటే చిన్న కన్ఫ్యూజన్ ఒకటి క్రియేట్ అయిపోయింది. అదేంటి అంటే రెండు చెప్తాను, మీరు ఎలా తీసుకుంటారని మీ ఇష్టం. కానీ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ హానెస్ట్గా షేర్ చేయడం నాకు అలవాటుగా చెప్తాను. నాకు ఎప్పుడు వచ్చిన సోర్స్ నుంచి చూస్తే మాత్రం తనుజానే వచ్చింది. బట్ వేరే సోర్సు ఇంక మిగతా ఎవరితో మ్యాచ్ అవ్వట్లేదు కొద్దిగా. వేరే సోర్సు వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ నేను వాళ్ళ నుంచి తెలుసుకున్నప్పుడు ఏంటంటే కళ్యాణ్ ఉన్నాడని చెప్పారు. సో ఆ విధంగా వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే కళ్యాణ్ తనుజ కొద్దిగా దగ్గరలో ఉన్నారు. సో కానీ కళ్యాణ్ లీడింగ్లో ఉన్నాడు. నాకున్న ఇన్ఫర్మేషన్ తనుజ లీడింగ్లో ఉందని చెప్పి అలా కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. సో అందరికీ ఒకటి మ్యాచ్ అవ్వాల. సో ఏంటో ఏం జరుగుతుందో అలాగే తెలియాలి. సో ఈ లీక్ ఎందుకు వెరైటీగా ఉంది ఈసారి, అందరికి ఈక్వల్గా రాలేదు కాబట్టి చెప్పలేం. బట్ ఓటింగ్ పోల్స్, యూట్యూబ్ పోల్స్ ఇవన్నీ చూస్తుంటే మాత్రం కళ్యాణ్ లీడింగ్లో ఉన్నాడు. నా దాంట్లో ఒక 13% లీడింగ్లో ఉన్నాడు కళ్యాణ్, నా దాంట్లో 2 లక్షల ఓట్లు. సో నేను అందరికీ ఛాన్స్ ఇచ్చి పెట్టాను. కొంతమందికి నా పోల్స్ అర్థం కాదు చెప్తాను, అందరికీ ఛాన్స్ ఇచ్చా. ఒకరోజు డెమోని పెట్టా 4th ప్లేస్లో, ఒకరోజు బర్నియానని పెట్టా, ఒకరోజు సంజన గారిని పెట్టా, ఒకరోజు రీతుని పెట్టా, ఒకరోజు సుమనన్నని పెట్టా, అందరిని పెట్టా. సో దట్ నాకు కంపారిజన్ వస్తుంది ఎవరికి ఎంత శాతం ఓటింగ్ ఉందని చెప్పి. మళ్ళీ ఇప్పుడు ఈ వారం కూడా అలాగే రిపీట్ చేస్తాను. నేను ఒకళ్ళనే పెట్టను, ముగ్గురు మాత్రమే. నాకు అంటే నలుగురిలో నేను నలుగురిని పెట్టిన తర్వాత ఎవరైతే లీస్ట్లో ఉన్నారో వాళ్ళని తీసేసి ఇంకొంత రీప్లేస్ చేస్తాను. నలుగురు పేర్లే పెట్టగలను కాబట్టి నేను ఒకరికే ఛాన్స్ ఇవ్వాలి. ఒకళ్ళనే బ్లైండ్గా ఇంకా డెమోన్ వాళ్ళు ముగ్గురు ప్లస్ డెమోన్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి అనుకోవట్లా. డెమోన్తో పాటు ఇంకొకరికి డెమోన్ తక్కువలో ఉంటే కనుక ఒకవేళ ఇమాన్యుయల్ తక్కువకి వస్తే డెమోన్ కన్నా ఇమాన్యుయల్ తీసేసి ఇంకోళ్ళు పెడతా, అలా రీప్లేస్ చేసుకుంటూ వెళ్దాం అనుకున్నా. సో దట్ ఎవ్రీ వన్ ప్రతి ఒక్కళ్ళు ఈక్వల్గా ట్రీట్ చేసినట్టు ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు టాప్ 5 డిజర్వింగే కదా ఈ టైంకి వచ్చిన తర్వాత అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ. అంతేగాని ఒక కంటెస్టెంట్ తక్కువ చూద్దామని కాదు, ఒక కంటెస్టెంట్ ఎక్కువగా చూద్దామని అంతే. సో అది ఇంకా నెక్స్ట్ 3rd ప్లేస్ ఇమాన్యుయల్, అది మాత్రం పక్కా. ఇప్పుడు బాటమ్ నుంచి వస్తే కనుక ఏదైతే పెట్టారో అది రైటే. రీతు, సుమనన్న పైన పేరు కూడా చెప్తాను, మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. మీరు ఎలా తీసుకుంటారు ఎలా తీసుకోరు అన్నది నాకు అనవసరం. అంటే అనవసరం అంటే ఇన్ ద సెన్స్ అది మీ ఇష్టం అని చెప్పి అంటే పట్టించుకోలేదు కాదు. సుమనన్న పైన ఉన్నది సంజన గారికి ఓటింగ్ పోస్ట్లో 4th ప్లేస్లో ఉన్నారు. సూపరో డోపరో మీరు అనుకుంటున్నా సరే ఆవిడ లీస్ట్లోనే ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ సుమనన్నకి సంజన గారికి చాలా దగ్గరగా ఉంది, ఆల్మోస్ట్ క్లోజ్. ఇంకా ఆవిడని మళ్ళీ అక్కడ పెట్టడం ఇష్టం లేక వాళ్ళు పైన పెట్టారు. నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే కొంచెం కిందే, బట్ వేరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే కొంచెం పైన అన్నట్టు. డేంజర్ జోన్లోనే పెట్టాలి మేబీ నేను అనుకోవటం. ఇంక పద్దాక ఇంకా ఆల్రెడీ చాలా ఎక్స్టెండ్ చేసేసాం, లాస్ట్ వీక్ కూడా పెట్టేసాం.
కొద్దిగా కూడా ఆట మారలేదు అని అనుకుంటారు, లేదంటే ఆవిడ బూస్టప్ చేద్దామని చెప్పి వదిలేస్తుంటారు. బట్ మీరు డేంజర్ జోన్లోనే ఉన్నారు, అది మెయిన్ పాయింట్. ఆవిడ డేంజర్ జోన్లో ఉన్నారు, ఆడికి ఓట్స్ తక్కువే ఉన్నాయి. సోషల్ మీడియాలో కనిపించినంత హైప్ ఓటింగ్లో అయితే కనిపించట్లేదు. సో ఓటింగ్ చేసుకోండి, లేదంటే కొంచెం కష్టం అవుతారు. అది దాని తర్వాత బర్నీ అన్న డెమాన్ పవన్కి ఓటింగ్ పెరిగింది. సో ఇమాన్యుయల్ తర్వాత డెమోనే ఉన్నాడు, అది సంగతి. 4, 5, 6, 7 అంతమంది పేర్లు చెప్పానా, అది. సో డెమోన్ మంచి పొజిషన్లో ఉన్నాడు. డెమోన్ తర్వాతే బర్నీ అన్నాడు. బర్నీ అన్నకి డెమోన్ కన్నా హై ఓట్స్ ఏం లేవు. బట్ బర్నీ అన్న, సంజన గారు, సుమన్ అన్న, నెక్స్ట్ దివ్యత కన్సిడర్ చేసుకుంటే బర్నీ అన్నకి ఎక్కువ ఓట్లు ఉన్నాయి. సో నెక్స్ట్ వీక్ మనం ఎలిమినేషన్ కోసం మాట్లాడుకోవాలనుకుంటే కనుక సుమన్ అన్నకి ఎక్కువ ఛాన్సులు ఉండే అవకాశం ఉంది. ఒకవేళ డబుల్ అయితే మళ్ళీ అదొక పెద్ద తలకాయ నొప్పి అవుతుంది. సింగిల్ అయితే మాత్రం సుమన్ అన్నకి ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి, అంటిల్ అన్లెస్ గేమ్ ఏదైనా మారితే తప్పితే. చెప్పాను మీకు ఓటింగ్లో కూడా. సో దివ్య చాలా స్ట్రాంగ్గానే బయటికి నవ్వుతూ వెళ్ళిపోతారు అనమాట. సో నాగార్జున గారు అడిగిన తర్వాత ఈ వీక్ ఫిజికల్గా మెంటల్గా డౌన్ అయిపోయాను సార్, ఇంటికి వెళ్తేనే హ్యాపీగా ఉంటుంది అని అనిపించింది అని చెప్పి, ఒక ఛాన్స్ వచ్చిన తర్వాత కూడా ఆవిడ గట్టిగా ఆడలేకపోవడానికి కారణం ఈ బర్నీ అన్నతో బాండింగ్. దివ్య చేసిన ఒకే ఒక తప్పేంట్రా హౌస్లోకి వచ్చిన తర్వాత అని చెప్పి దివ్య కనుక ఆలోచిస్తే, నేను చెప్పేది ఏంటంటే బర్నీ అన్నతో బాండ్ అదొక్కటి లేకుండా ఉండుంటే దివ్య గేమ్ వేరే రేంజ్లో ఉండేదేమో, టాప్ 5 ఇంకా మంచి పొజిషన్ ఫైట్ చేసేదేమో. ఈవెన్ విన్నర్ అంటే అతిశయోక్తి అవుతుందేమో కానీ చెప్పలేం కదా. సో ఎందుకంటే టాస్క్లు గేమ్లు బాగా ఆడింది, మాటలు బాగున్నాయి, ఆ ఒక్క బాండే తనని వెనకలాగింది. పోనీ ఆ బాండ్ గురించి తనకు తెలియకుండా ఉందా అంటే లేదు, తనకి హింట్స్ వస్తూనే ఉన్నాయి, అన్నీ వస్తూనే ఉన్నాయి. ఆ బాండ్లోంచి ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోయారు. సో అక్కడ ఏదో తేడా ఉంది, పద్దాక బర్నీ చెప్పారు కానీ తనకు తక్కువ చెప్పారు. బట్ వీళ్ళైనా ఆలోచించుకొని అందులోంచి వచ్చేసి తన గేమ్ తను ఆడుకొని ఉంటే, ఇప్పుడు రీతుకి పవన్ డెమోన్కి ఎలా చెప్తున్నారో అలా తన గేమ్ తను ఆడుకొని ఉంటే, ఆ బాండింగ్లో లేకుండా, ఆ మెంటల్ స్ట్రెస్ లేకుండా, ఆ గోల్ లేకుండా వేరే రకంగా ఉండేది. బట్ హర్ ఏజ్ ఫ్యాక్టర్ అయినా కానీ ఏదైనా సరే ఇంకా అలా ఒక అన్న అనే బాండ్లు ఇరిక్కిపోయారు ఆవిడ, అందులోంచి రాలేపోయారు ఆ హౌస్లో. ఇంకా అందులో తనకున్నది వాళ్ళే కాబట్టి అందులో ఉండిపోయారు. ఆ ఒక్క తప్పు చేయకుండా ఉండుంటే, అది తప్పు ఇన్ ద సెన్స్ ఆ బాండింగ్ అనేది పెట్టుకోకుండా ఉండుంటే గేమ్ వేరే రకంగా ఉండేది. అంతే, సింపుల్ అనాలిసిస్. దివ్య కూడా నాకు తెలిసి బయటకు వచ్చిన చూసుకుంటే ఆవిడకి కూడా అర్థమైద్ది. ఎనీవే, ఏది జరిగిన మన మంచిగా అనుకోవాలి. ఎంబీబీఎస్ అది మామూలు విషయం కాదు, చాలా హార్డ్ వర్క్ చేస్తాను, అంత దూరం వెళ్తారు, చాలా ఇంట్రెస్ట్ ఉంటేనే అలాంటివి తీసుకుంటారు. ఫైనల్ ఇయర్లోనే ఉన్నట్టున్నారు నాకు తెలిసి. ఇంకొంచెం బాగా చదివి ఎగ్జామ్స్ ఇవన్నీ అవి క్లియర్ చేసి మంచి డాక్టర్ ఏంటి మంచి రోస్టర్ అనేది రోస్టింగ్ చేస్తూ ఉంటారు కదా. సో అలా మంచి ఒపీనియన్స్ చెప్పాలి, కెరీర్లు ఇంకా ముందుకెళ్ళాలి. బిగ్ బాస్ హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరికి మంచి కెరీర్ రావాలని మనం కోరుకుందాం, బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని ట్రోల్ చేయకుండా. సో అవ్వాలని చెప్పి కోరుకుందాం. లెట్స్ సీ. ఐ ఎంజాయ్డ్ ద గేమ్ సార్. ఎంబీబీఎస్ చదువుకున్న ఇక్కడ అగ్ని పరీక్ష నుంచి ఇక్కడ దాకా వచ్చానంటేనే అదేదో ఒక అచీవ్మెంట్లా అనిపిస్తుంది, ఆబ్వియస్గా అనిపిస్తుంది. సో ఇప్పుడు నేను ఎవరో కూడా తెలియదు, నాకు ఎవరో సపోర్ట్ కూడా లేకుండా నేను 75,000 సబ్స్క్రైబర్స్ 1 lakh సబ్స్క్రైబర్స్ వచ్చారంటే నాకు అచీవ్మెంట్ లాగా అనిపిస్తుంది కదా. సో కొత్తగా అంటే నేను ఒక ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి మేబీ నేను కొన్ని రోజుల తర్వాత కొన్ని ఇయర్స్ జాబ్ చేసి దాని తర్వాత ఏదో బిజినెస్ చేయటం, లేదంటే ఐటీ ఫామ్ పెట్టడం, లేదంటే CEO రేంజ్కి వెళ్ళటం, అలా ఏదో ఆ లైన్లో ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ ఇంకో లైన్లో ఎక్స్పెక్ట్ చేయం. సపరేట్ లైన్లో వచ్చినప్పుడు చిన్న కూడా పెద్దగా కనిపిస్తాయి. 50,000 సబ్స్క్రైబర్ లాగా నాకు భలే అనిపించి గూస్ బంప్స్ వచ్చేసినాయి, అలా అనిపిస్తుంది. సో ఆవిడకి కూడా అంతే. ఎంబీబీఎస్ అంటే ఆ లైన్లో వెళ్ళి ఎంబీబీఎస్ చదవటం, ఎండీ చదవటం, పెద్ద హాస్పిటల్ పెట్టడం, లేదంటే ఊర్లోకి వెళ్ళి అందరికి జనాలకు సేవ చేయటం, అలా ఉంటాయి ఆ లైన్లో. కానీ సపరేట్ లైన్ వచ్చినప్పుడు గొప్పగా అనిపిస్తుంది. సేమ్ నాగార్జున 3rd వీక్ తర్వాత వచ్చినా కూడా సో వైల్డ్ కార్డ్స్ అందరూ వెళ్ళిపోయారు, నువ్వు మాత్రం పంపించేసాను సార్ అని చెప్పి. ఈ సీజను వైల్డ్ కార్డ్సే అందరూ వెళ్ళిపోయిన సీజను. నెక్స్ట్ టైం వైల్డ్ కార్డ్కి రావాలంటే ఆలోచించుకోలాగా చేసిన సీజను. నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ వైల్డ్ కార్డ్స్ ఏమి ఉండరు, మేబీ 1-2 మధ్యలో వస్తారు కానీ మొత్తం ఒక 20 మంది ఫస్ట్ టైం పంపిస్తారు అనుకుంటున్నా. చూద్దాం. జర్నీ బాగుంది, గేమ్ పరంగా 100% ఇచ్చాను. సో నేను పెట్టుకున్న రిలేషన్స్ వల్లే అది దెబ్బతీసింది అని చెప్పి. సో ఏంటి ఓవర్ థింకింగ్ అంటే అలాంటిది. సో ఆవిడకి అర్థమైంది నాకు తెలిసి. నెక్స్ట్ ఒక్కొక్కరి గురించి చెప్పమంటే, పవన్ నాకు అగ్నిపరీక్ష నుంచి క్లోజ్ ఫ్రెండ్ సార్, నీ గేమ్ బెటర్మెంట్ కోసం నేను ఏదైనా చెప్పాను. సో నెక్స్ట్ టికెట్ టు ఫినాలే వస్తుంది, అది ఒక్కరికే వస్తుంది, చూసుకో, సపోర్ట్ చేసి వేరే వాళ్ళకి పోగొట్టుకోకు. సెన్సిటివ్ పర్సన్ సార్, త్యాగం చేస్తూ ఉంటాడు, ఇంక 3 వారాలే ఉన్నాయి, నువ్వు టాప్ 5లో ఉండాలి, బాగా ఆడుకొని చెప్పినప్పుడు రీజన్ చూపిస్తూ ఉంటారు. ఇమాన్యుయల్ సార్ నాకన్నా బెటర్ ప్లేయర్ నొప్పుకున్న ఒకే ఒక ప్లేయర్. ఇమాన్యుయల్ ఆల్రౌండర్, అంతే, ఎవరిని అడిగినా చెప్పే మాట అది అంతే, ఇమాన్యుయల్ ఆల్రౌండర్. సో ఏదైనా సరే కొన్నిసార్లు ఆలోచనలు పడిపోతాడు, అది తగ్గించుకో, నిన్నెవ్వరూ ఆపేది లేదు అని చెప్పి. ఎవ్వరూ ఆపేది లేదు ఇమాన్యుయల్ని, తను ఆపుకున్నట్టు చెప్తే ఇంకెవరూ ఆపేది లేదు. నెక్స్ట్ సంజన గారు, మంచి సార్ ఆవిడ. సో మాటతోనే పోగొట్టుకుంటారు, మీ మాట జాగ్రత్త, యు ఆర్ నాట్ లెస్సర్ దాన్ టు ఎనీవన్ అని చెప్పారు. సో బాగా ఆడండి అని చెప్పారు. నెక్స్ట్ తనుజ, అందరు బయట నేను తనుజ కొట్టేసుకుంటాం అనుకుంటారు సార్ అని. మేము తప్పుగా అనుకున్నావా, అది జరిగింది అదే కదా, కొట్టుకోలేదు మరీ కానీ మేడ మీదకి వెళ్ళి ఎవరో మీరు అనుకోవటం, ఆవిడ అనుకోవటం, అదేంది ఏంది అక్కడ అష్టజమ్మ ఆడారా మరీ అబ్బా అసలు అందరూ అనేసుకుంటారంట.
దాని జుట్టు పీకేసి లాగేసుకుంటాం అని అనేసుకుంటారు కానీ బట్ మాకిద్దరికి హేట్రేడ్ ఏం లేదు సార్, నైస్ పర్సన్ అని. ఎవరమ్మా అన్నారు బెడ్ మీద కూర్చొని, బయటికి వెళ్ళాక నేను మాట్లాడని ఒకే ఒక్క మనిషి తనుజ అని చెప్పి ఇప్పుడు హేట్రేడే లేదంట. భలే ఉంది, మమ్మల్ని ఆడేది. సో అర్థమైంది. సో అంటే ఎవరు చెప్పారంటే వైల్డ్ కార్డ్స్ చెప్పారు సార్, మీరు అలా చేసేసుకుంటా అని చెప్పి. క్లాష్ వచ్చింది ఒక రిలేషన్ వల్ల. సో ఇద్దరికి ఆడికి ఒక ప్రాస్పెక్ట్ ఉంది, నాకు ఒక ప్రాస్పెక్ట్ ఉంది అని చెప్పి. అదర్వైజ్ ఓకే అంతా ఓకే, నువ్వు ఆడతావు బాగా ఆడు, సో నీకు ఆ పవర్ ఉంది అని చెప్పి మంచి మాట చెప్పారు. అందరికీ మంచిగా చెప్పారండి. మిస్ ద ఫైట్స్ అని చెప్పి అన్నారు. కళ్యాణ్ మోతీచూరు లడ్డూలే తినేసారని చెప్పి. గేమ్ మీద అతనుకున్న ఇంట్రెస్ట్, ఆ ఇష్టం, ఇండస్ట్రీ అంటే పిచ్చి. సో హీరో అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నా అన్నారు. నేను కూడా కోరుకుంటున్నా హీరో అవ్వాలి అని చెప్పి. సో బిగ్ బాస్ వాళ్ళు ఎవరైనా సరే బాగా హిట్ అవ్వాలి, బిగ్ బాస్ వల్ల ఇంకో పలానా వాళ్ళు కెరీర్ సెటిల్ అయ్యింది అని చెప్పుకోవాలి. అప్పుడు దానికి ఉన్న ఆ ప్లాట్ఫామ్కి ఉన్న వాల్యూ మన ఆడియన్స్గా మనం అభిమానించిన దానికి తీరు. ఇక్కడ కొట్టుకోవడం కాదు కామెంట్స్లో. రేపు పొద్దున్న వాళ్ళది ఏదైనా మీకు సినిమా వచ్చినప్పుడు, వాళ్ళది ఏదైనా సిరీస్ వచ్చినప్పుడు థియేటర్కి వెళ్ళి చూడటమో, లేదంటే వాళ్ళని ఎంకరేజ్ చేయటమో, అక్కడ అంటే మీరు ఒక్కళ్ళే, మీరు అందరూ 100 మందిని తీసుకెళ్ళండి అలాంటి చెప్పట్లేదు నేను. అది మీరు అక్కడ మీరు అభిమానం చూపించే టైము. ఇక్కడ కాదు, ఇక్కడ వేరే వాళ్ళు తిట్టేసేది కాదు. ఇక్కడ కూడా చూపించండి ఓట్లేసి, అక్కడ కామెంట్ చేసి చూపించండి మంచిగా, బట్ అక్కడ వాళ్ళని ఎంకరేజ్ చేయండి. అప్పుడు అది మీ అభిమానానికి నిదర్శనం. కానీ మీ అభిమానం మొత్తం కామెంట్ సెక్షన్కి పరిమితం అవుతుంది. వాళ్ళు ఏదైనా రియల్గా చేసినప్పుడు అక్కడ మాత్రం మీరు అక్కడ వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు కనిపించట్లా, అక్కడ వాళ్ళకి హిట్లు కనిపించట్లా. అప్పుడంతా అనిపిస్తుంది ఏంటి కామెంట్ సెక్షన్ మొత్తం డల్ అయినా, వీళ్ళందరూ ఏంటి పిఆర్ కామెంట్స్ అయినా, జస్ట్ వచ్చి పిఆర్గా ఏదో కామెంట్ చేసి వెళ్ళిపోతున్నారా అని చెప్పి. మరి ఇక్కడున్న అభిమానం అక్కడ ఎందుకు లేదు? కంటెస్టెంట్స్ కూడా అదే కన్ఫ్యూజ్ అవుతున్నారు. అదేంట్రా నేను ఇంత నాకు అంత ఇదన్నారు, నన్ను అదన్నారు, తీరా సినిమా చూస్తే చూడటానికి కూడా రాలేదేంట్రా అని చెప్పి బాధపడుతున్నారు. సో మేబీ కంటెస్టెంట్స్ బబుల్ క్రియేట్ చేసుకుంటున్నారేమో పిఆర్ యాక్టివిటీస్ వల్ల, అందుకని అది కనిపిస్తుంది. దాని తర్వాత అది పేలిపోతుంది అన్నట్టు ఉంది. చూడండి నెక్స్ట్ రీతు బయట ఉంటే కనుక మీ ఫ్రెండ్స్ అయ్యేవాళ్ళం, బట్ హౌస్ అయ్యేపాటికి ఎవరికి దొరక ఇద్దరికి నామినేట్ చేయడానికి తనకు నాకు నేను దొరికాము. సో బబ్లీ గర్ల్ సార్, క్లోజ్ అనుకున్న వాళ్ళతోనే ఎక్కువ ఎమోషనల్ అయిపోతుంది. ఇంకా తినకు కూడా చెప్పారు 3 వారాలే ఉంది, సో నీ గురించి నువ్వు వాడుకొని చెప్పి సీ యూ సూన్ అన్నారు. అంటే అలా కాదురా, మొత్తం అయిన తర్వాత గేమ్ అంతా అయిన తర్వాత. నెక్స్ట్ లాస్ట్కి బర్నీ గారు. సో బర్నీ గారు కన్నా సుమన్ ఉన్నారులేండి. మా అన్నయ్య సార్ గెలవాలని కోరుకుంటాను, ఆయన అలా చూస్తుంటే నాకు కూడా ఆయన ఎమోషనల్ అయిపోతుంటే అనొచ్చు. సో నవ్వాలని చెప్పాను కదా, గేమ్ బాగా ఆడండి, బయటకు వచ్చాక కూడా నేను చిల్లినే, అది స్ట్రెస్ చేసి చెప్పారు. సో మీరు గెలవాలని గట్టిగా దేవుడికి దండం పెట్టుకుంటాను, సో మళ్ళీ స్టేజ్ మీద కలుద్దాం అన్న విధంగా చెప్పారు. బాండింగ్ ఉంది, రిలేషన్ ఉంది, బర్నీ అన్నకు కూడా ఇష్టమే. బట్ బయటకు వచ్చిన ఫీడ్బ్యాక్స్తో అప్పుడప్పుడు స్ట్రైక్ అయ్యి 2 వారాలు కొంచెం స్ట్రగుల్ అయ్యారు. అదర్వైజ్ మంచి బాండింగే. నెక్స్ట్ సుమన్ అన్న క్లోజ్ అవుతానని చెప్పి అనుకోలేదు సార్. సిస్టర్ యాపిల్, సిస్టర్ ఆరెంజ్, సో నన్ను బాగా చూసుకున్నారు. సో టాప్ 5లో ఉంటారు మీరు. సో ఎమోషనల్ అవ్వద్దు, గట్టిగా ఆడండి, మీరు ఆడలేని టాస్క్ అంటే ఏది రాదు, ఏది ఉండవు, ఆడండి అని చెప్పి బాగా ఎంకరేజ్ చేశారు. సో బర్నీ గారు మాట్లాడుతూ బిగ్ బాస్ హౌస్లో ఒక యోధురాల్ని మిస్ అవుతాను సార్, టాస్క్లో కానీ నామినేషన్స్లో కానీ అందరికీ మంచి పోరాటం ఇస్తారా అని చెప్పి మాట చెప్పారు. మంచి జర్నీ, మంచి వ్యక్తి. సో బట్ కొన్ని నెగిటివ్స్ ఎలా ఉంటే అలా ఉన్నాయి. సో దానివల్ల ఎలిమినేట్ అయిపోయారు అనమాట. సో సంజన గారు ఏమో మారిపోతా అంటున్నారు, చూడాలి ఏం జరిగిద్ది ఏంటి అని చెప్పి. నేనైతే మాత్రం అది అవ్వదమ్మా అనుకుంటున్నా, అది అయ్యే పరిస్థితి లేదు, ఏదో ఒకటి చేస్తారనుకుంటున్నా. సో ఓటింగ్లో అలా జరిగింది. నెక్స్ట్ ఒక క్లారిఫికేషన్ ఇచ్చేసాను ఇష్యూ మీద, మీరు రైస్ చేసిన దాని మీద. అది సంగతి. నెక్స్ట్ మిడ్ నైట్ టాక్స్తో మళ్ళీ కలుసుకుందాం. వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.